నేను ఒక్కటి చెప్తున్నా, ఇగో ఇక్కడ ఇక్కడ ఇన్ను నేను ఒక్కటి చెప్తున్నా, మీ లొకేషన్ పెట్టు, నేను వచ్చి నీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. అవును మేడం, మీ ఎంప్లాయర్ పెట్టు, నేను ఆన్ ద స్పాట్ లో పెడతా, నా కరెంట్ లొకేషన్ అంటున్నా కదా. రికవరీ మేడం కస్టమర్ యొక్క కరెంట్ లొకేషన్ అడుగుతుంది. సో కస్టమర్లు డైరెక్ట్గా వాట్సాప్లో లొకేషన్ షేర్ చేయ అవసరం లేదండి. అఫీషియల్ కేవైసీ అప్డేట్ ఇస్తాను చెప్పండి. ఆన్ కాల్ లోపల వితౌట్ వెరిఫైయింగ్ థర్డ్ పర్సన్కి లొకేషన్ పంపాల్సిన అవసరం లేదు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఏంటండి సార్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఏమైంది సార్? ఏ బ్యాంక్ అండి? కోటాక్ది సార్. కోటక్ అంటారు, ఒకసారి హెచ్డిఎఫ్సి అంటారు. ఏ బ్యాంక్ లో వర్క్ చేస్తారు మేడం? మీరు రెండు బ్యాంక్ లో ప్యారల్ వర్క్ చేస్తారా? కోటాక్ అని చెప్తున్నా కదా సార్, క్లారిటీగా మెన్షన్ చేస్తున్నా కదా. పేమెంట్ ఏమైంది సార్? మీరేం పేరండి? మీ పేరేం పేరండి? నా పేరు శ్వేత సార్. మీ పేర్లు మేడం మీకు సమ్ చెప్తావు. 3 పేర్లు చెప్పారు నాకు, 3 రికార్డింగ్లు ఉన్నాయి దగ్గర. అసలు మీరు ఏ బ్యాంక్? కోటక్ బ్యాంక్ బిఆఫా, కోటక్ బ్యాంక్ ఆన్ రోల్ ఎంప్లాయా? మీ పొజిషన్ బ్యాంక్లో అయితే మీ పొజిషన్ ఏంది? ఓకే, మీ బ్రాంచ్ ఏది? ఏజెన్సీ అయితే ఏజెన్సీ పేరు చెప్పండి, తర్వాత మనం మాట్లాడదాం. ఓకే చెప్పండి. నా బ్రాంచ్ వచ్చేసి సోమాజిగూడ రండి. ఓకే, మీ పొజిషన్ బ్యాంక్లో మీరు? మీ పొజిషన్ అండి? మేనేజర్. ఏ మేనేజర్ అండి? ఏసీఎమా, ఏజీఎమా? నీకు అవన్నీ చెప్పే ముందు ఫస్ట్ నువ్వు 4 నెలల నుంచి కట్టకున్నావు కదా, కట్టకుండా ఉన్నావు. ఫస్ట్ నువ్వే పొజిషన్లో ఉన్నావు చెప్తావా కొంచెం? నేను కస్టమర్ని మేడం. కస్టమర్వేనా? ఎగ్జాక్ట్లీ. మరి 4 నెలల నుంచి కట్టను ఏ పొజిషన్ లో ఊహించుకుంటారు తెలుసా బ్యాంక్ వాళ్ళు? మీరు ఏ పొజిషన్ తెలుసా మీకు? మీకు అది తెలుసా? మీరు కస్టమర్ అనగానే అయిపోతుందా మేడం? మీరు ఒకటి అరిస్తే పని అవుతుంది అనుకుంటే అన్ని చోట్ల కాదు. ఓకే, క్లియర్. నేను ఒక్కటి చెప్తున్నా, ఇగో ఇక్కడ ఇన్ను నేను ఒక్కటి చెప్తున్నా, మీ లొకేషన్ పెట్టు, నేను వచ్చి నీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. అవును మేడం, మీ ఎంప్లాయర్ పెట్టు, నేను ఆన్ ద స్పాట్ లో పెడతా, నా కరెంట్ లొకేషన్ అంటున్నా కదా. మీరు బ్యాంక్ లో మేనేజర్ అని చెప్పారు కదా, మీ ఐడి కార్డ్ పెట్టండి. నేను కరెంట్ లొకేషన్ పిన్ పాయింట్ గా ఐడి కార్డ్ తీసుకొని వస్తా. ఐడి కార్డ్ తోటి మీ దగ్గరకు వస్తా. ఐడి కార్డ్ లేకపోతే మీరు నాతో మాట్లాడకండి. ఇక్కడ వినండి సార్, ఇక్కడ వినండి, ఇక్కడ వినవై అవే పని చేసుకుంటున్నా, అట్లా అరుసుడే పని చేసుకో. ఐడెంటిటీ కార్డ్ తీసుకొని వస్తా ఫస్ట్ లొకేషన్. ఏమంటున్నా మాట్లాడకు, చాలా మాట్లాడుతున్నాను నిన్న నుంచి. వినండి, నేను మీకంటే ముందు చాలా మంది ఒక ఏజెన్సీ వాళ్ళతో డీల్ చేసి మాట్లాడినా. ఓకేనా? మీరు నాకు కొత్తగా మీరు రాగానే భయపడిపోయి. ఓకేనా? అదే నువ్వు ఒక డీఫాల్టర్ కానివి కదా, నువ్వు ఒక డీఫాల్టర్ నువ్వు ఎందుకు భయపడతావు? ఇంకా నాకు చెప్తున్నావు 0 బకెట్ X బకెట్ రికార్డింగ్ ఉంది నా దగ్గర అని చెప్తున్నావు. షేమ్ లేనాడా? లేదంటున్నా, షేమ్ లేదని చెప్తున్నా కదా. మీరంతా మాట్లాడడం షేమ్ పక్కన పెట్టి మాట్లాడతా. అవునా? నీ అసలు ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేస్తాను, మేము స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, నువ్వు విధవన్నా కూడా ఎక్కువ ఉన్నావు. నువ్వు నీట్ గా మాట్లాడుతూ అరే వినండి మేడం, అరిస్తే పని అయిపోతుంది అంటే మీకంటే ముందు 100 మంది డబల్ సౌండ్ తో అరిచారు నా దగ్గర. అర్థమైందా? నీకంటే డబల్ సౌండ్ తోటి అరిచారు నా దగ్గర. పని కాలేదు ఇక్కడ. అర్థమైందా? దొంగలా నువ్వు ఫస్ట్ ఇంటికాడ ఉంటావు కదా, నువ్వు వాళ్ళకి దొరకలేమో, నేను నిన్ను దొరకబడతా. అర్థమవుతుందా? వాళ్ళకి దొరకలేమో, నేను నిన్ను అక్క దొరకబడతా, ఏడున్నా దొరకబడతా. అర్థమవుతుందా? ర్యాపిడో ఇస్తావా? అడ్రస్ ఉబర్ ధర ఇస్తావా? ర్యాపిడో ఇస్తావా? ట్రేసింగ్ టూల్స్ యూజ్ చేస్తావా? ఏ టూల్స్ యూజ్ చేస్తావు? అవునా? సిగ్గు అనిపించలేదు, భయం అనిపించలేదు. అదే నీ ఎవరు సంబంధించుకున్నావు చెప్పు. ఇగో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను నిన్న నుంచి అడుగుదామని అనుకుంటున్నా. ఒక క్వశ్చన్ అడిగితే దాని తర్వాత నువ్వు సింగిల్ 1 రూపీ కూడా పేమెంట్ కట్టకు. చెప్పండి. 1 రూపీ కూడా పేమెంట్ కట్టకు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ ఇచ్చేసి నువ్వు 1 రూపీ కూడా పేమెంట్ కట్టకు. దానికి అదే దానికి ఓకే. ఇక్కడ ఇక్కడ ఏంది అరుస్తున్నావు? బ్యాంక్ లో మేనేజర్ అయితే భయపడన్నా అరుస్తే? ఇక్కడ నిన్న నుంచి నేను ఒకటి అడుగుతున్నా, నిన్న నుంచి ఒకటి అడుగుతున్నా, దానికి ఆన్సర్ చెప్పేసి నువ్వు రూపాయి సింగిల్ ఆటోలో కూడా పేమెంట్ చేయదు. ఆటోలో కూడా పేమెంట్ చేయకుండా ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. బే పిచ్చిగా మాట్లాడకు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏం చేస్తావు పిచ్చిగా మాట్లాడితే? నువ్వు మాట్లాడినప్పుడు లేదా బే అంటున్నావు? నీ మొగుని అనుకున్నావు బే అనడానికి? నీ ఇంట్లో మాట్లాడినట్టు కస్టమర్తో హలో. Yes, sir. Please verify yourself for the right for verification purpose. Your registered email ID, sir. Already, verified morning. Already? Verified morning, given update to 3 people. Still I'm getting call, sir. Month end. Just as a legal verification call, your file will be going to the legal today onwards. Tell me your registered mail ID, sir. Okay, sir. We have raised a legal complaint to you with the consumer court. Next week, come to the consumer court. Okay, na sir. Available in home address, na? Tell me your contact address, sir.
I will update KYC in bank, sir. Tell me the current address, sir. No, on call I will not say, sir. I will update KYC. No, tell me your current address, sir. That is what I am saying. I will officially update KYC, sir. Don't afraid. We are not do anything. Tell me your current address. Sir, send me the ID card, sir, first. What, sir? Send me the ID card first. Yeah, tell me, not my ID. First tell me your current No, address. send me in WhatsApp. Legal complaint. Send me in WhatsApp, What I'm asking, Mr. Defaulter, okay. Tell me your current address, sir. I am defaulter. Okay, Mr. Cheat Banker. the bank. Mr. Cheat Banker. the bank. Mr. Banker, You cheat please, the bank. mind your No, mouth. you cheat the bank. Last 7 months, you told only month end, and cheat the bank. You know, Then I what put. to stick? Listen. One property I tell could sell. I have all the documents. Ah. Even if you file a case on me, I will Sir, submit same every thing. month you told only month end, you not pay 1 rupee also. Then That is what I'm saying, sir. You are Ah. saying you are defaulter, Mr. Defaulter, like the What, tax. sir? You know, you are giving my. Sir, you You are default risk, then why using the bank money, sir? okay. Why you distributed Who bank told money? using the bank money, sir? Why you distributed bank money? Why using the, Stop we are issuing distribute cards. only the genuine person. Stop We are issuing distribute cards. only the genuine person. Stop We are issuing cards, sir. distribute Stop only the issuing genuine cards. person, Stop sir. issuing, We loans. distribute only the Stop poor all the person, business. genuine person, Stop all not the the business, cheater. sir. Okay. Some persons will be facing some financial issues now, so we are providing the card, but Okay. not providing the cheater person. Okay, you are the cheater person. You are the cheating the bank. You are Okay. cheating the people. You are cheating your. You are defaming on call. Officially, you are officially you are on call. You are defaming the customer. Okay, you are violating consumer What? rights. You are violating. You are not a customer, sir. You are the You are cheater. violating Okay. law principles. Not a Do you know customer. that? You are the cheater, sir. Okay. Last 7, What is 8 your name? months you giving only What is your name? commitment. What is your name? What is your? Please tell me. Please tell your name. April 28, Please May tell you 28. confirm your name. Not paying it 1 rupee also, I sir. will Then, attach this audio. Okay. Please tell your name. yeah, why you attach, sir? Then why you attach? Come to the bank, sir. Sir, why are you getting fear, sir? Why are you getting fear? What, sir? Why are you getting fear? Please confirm your name and employee ID. My name is SIGAMANI, Sigamani, sir. I am calling from behalf of Standard Chartered Bank. Every month you collecting the detail, but you not do. No, I know, sir. Okay, I will attach. If you break my rights, okay. If you defame on call, okay. You are defaming customer on call. Pay 1 rupee, please pay 1 rupee, then you can. Why are you defaming me? Why you just defamed me? Why you just defamed me? First pay the bank money, sir. Why you just defamed me? Answer that, You okay. can pay 1 rupee. Please answer for that, okay. What I am asking is why you just spoken like that, okay. You are a cheater, okay. Cheaters will not pay. Cheaters will not pay. Cheaters will not pay. What I'm saying is cheaters will not pay. You officially confirm that no, I am a cheater. Right, sir. You also accepted you are the cheater, right? If I accept the cheater, okay, will you waive off my all money? Will you waive off all my money? Yeah. Certified Will cheater, right? will you waive off all my money if I accept as a cheater? You are come to point. You are don't deviate from the point. Okay. If I accept as a cheater, will you waive up my money? Will you waive up my money? Will you waive up my money? If I accept as a cheater, will you waive up my money? You don't decide. Okay, it's the bank money. Bank only decided. Okay. Why are you calling me cheater? Okay. What bloody right you have? What bloody right you have? No talk like that. What I'm asking? Yeah, sir. You Come are the to cheater. point. No, Come to point. Don't deviate. Why are you deviate? Why are you saying like that? I am a cheater. Okay. Sir, yes, Cheaters will not pay. Cheaters will not pay. Okay. Wait for few days. Check your mail ID. Come to the consumer court. Thank you so much. Thank you. Okay. Cut the call, sir. I have also complaint counter case on your agency. Okay. You tell already you told your agency name. Okay. You are on call. Defaming me. Like telling that you are a cheater. Okay. I will also file counter case on you. I have also same law. Okay. Law is same to everybody. Okay. 1 minute. Law will not work favorable to you. Okay. It is work same for everyone. Okay. You defamed me on call that you are telling that you are a cheater. Okay. Yes, sir. You are the cheater. That's why I told you are the cheater, sir. You can Okay. Cheater will not pay. Why are you calling? Why you made a call to me? Cheaters will not pay. The consumer code. We are meeting the consumer code. Same call. I will call you similarly. Okay. Yeah. Not an issue. Yeah. Thank you so much. Right. Thank you so much. Cut the call, cheater. Thank you so much. Okay. Thank you, banker. ఈ విధంగా వీళ్ళు లోన్ రికవరీ ఇల్లీగల్ మెథడ్లో చేస్తారండి. కంప్లీట్గా ఆర్బీఐ గైడ్లైన్స్ని పక్కన పెట్టి, లా ప్రిన్సిపల్స్ని పక్కన పెట్టి, ఓకే, కోర్టులను పక్కన పెట్టి ఈ యొక్క టెలికాలర్లే కంప్లీట్గా అన్నీ అయ్యి రికవరీ చేస్తారండి. ఈ విధంగా వీళ్ళు రాంగ్ ప్రాక్టీస్ చేసి రికవరీ చేసే రైట్ వీళ్ళకి లేదు. ఓకే, లీగల్ అగ్రిమెంట్లో, లోన్ అగ్రిమెంట్లో ఏదైతే ఉందో ఆ యొక్క అగ్రిమెంట్ ప్రకారము లీగల్గా అగ్రిమెంట్ని ఎన్ఫోర్స్ చేయాలి. అంతేకాని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక కస్టమర్ని డిఫేమ్ చేసి, ఓకే, ఇంటిమిడేషన్ చేసి, ఓకే, కోయిర్సివ్ లాంగ్వేజ్లో మాట్లాడి రికవర్ చేయడానికి వీళ్ళకి ఎలాంటి రైట్ లేదండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఒక ఇల్లీగల్ మెథడ్స్ అండి. సో ఈ విధంగా మీకు అరేంజ్మెంట్ చేస్తే మీరు ప్రాపర్గా ఎస్కలేషన్ పెట్టండి, ట్విట్టర్లో ఎస్కలేట్ చేయండి, ఆర్బీఐ కంప్లైంట్ చేయండి, ఒంబుడ్స్మన్ కంప్లైంట్ చేయండి, అండ్ ఆల్సో బ్యాంక్కి మెయిల్ పెట్టండి ప్రాపర్ డాటా కలెక్ట్ చేసి. సో ప్రాపర్గా మీరు ఎస్కలేషన్ పెడితే
సో మీ యొక్క అకౌంట్ పైన ప్రెజర్ తగ్గే ఛాన్స్ ఉంటుందండి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.